ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టెట్కి సంబంధించిన వెబ్సైట్లో మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కొన్ని సెక్షన్స్కి సంబంధించిన ఫైనల్ కీస్ అనేవి అఫీషియల్ సెక్షన్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఫైనల్ కీస్ అలాగే క్వశ్చన్ పేపర్స్ ఇలాగ 2 ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ అయితే అవైలబుల్గా కనిపిస్తాయి. మనం క్వశ్చన్ పేపర్ అనే దాని మీద క్లిక్ చేసి మన క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకుని అప్పుడు మాత్రమే మనం ఫైనల్ కీతో దాన్ని కంపేర్ చేసుకుని దాన్ని టాలీ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ గమనించుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే రెస్పాన్స్ షీట్కి అలాగే ఈ క్వశ్చన్ పేపర్కి అలాగే ఈ ఫైనల్ కీకి అసలు ఎటువంటి సంబంధం ఉండదు. మనం దీన్ని రెస్పాన్స్ షీట్ ఎట్టి పరిస్థితులని కంపేర్ చేసుకోకుండా దీన్ని మన ఫైనల్ మాస్టర్ కీ పేపర్తో మాత్రమే దీన్ని కంపేర్ చేసుకుని చూడాల్సి ఉంటుంది మన క్వశ్చన్ పేపర్ని బట్టి. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక అఫీషియల్ వెబ్సైట్లో ఎస్జిటికి సంబంధించి ఫైనల్ కీ అనేది ఎప్పుడో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అలాగే నిన్న మనకి పేపర్ 2కి సంబంధించిన ఫైనల్ కీ అనేది అప్డేట్ చేయడం అయితే జరిగింది. మ్యాథ్స్, సైన్స్ అలాగే సోషల్ స్టడీస్కి సంబంధించిన ఫైనల్ కీ అనేది అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఫైనల్ కీని చూసినట్టయితే మనకి 27 ఫిబ్రవరి జరిగిన ఎగ్జామ్ నుంచి మార్చ్ 6 జరిగిన ఎగ్జామ్ వరకు మొత్తం ఫైనల్ కీ అంతా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ ఫైనల్ కీ అనే దాన్ని మనం క్లిక్ చేసినట్టయితే మనం అఫీషియల్ వెబ్సైట్ లోపలికి వెళ్తాము. అక్కడ మనకి ఇక్కడ డేట్స్ వైజ్గా మనకి కనిపిస్తుంది. మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఇప్పటి వరకు జరిగిన ప్రతి సెషన్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన కీ అంతా కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్జిడి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. వాస్తవానికి మనకి ఫైనల్ రిజల్ట్ అనేది 14th రావాలి అనేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. 14th వస్తాయి అనేసి. కానీ ఇప్పటి వరకు మనకి చాలా ఆలస్యమైంది. అది 18th అంటే రేపు రావచ్చు అనేసి అన్న ఉద్దేశం అయితే కనబడుతుంది. మనకి ఇక్కడ ఇచ్చిన ఫైనల్ కీని బట్టి ఆధారంగా ఒకసారి మనం చూసుకుంటే దీంట్లో మనకి ఏ యాడ్ స్కోర్ వచ్చాయి అనేది ఒకసారి మనం చూడొచ్చు. క్లిక్ చేస్తే మార్చ్ 2 పేపర్ మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. దీంట్లో మనకు వచ్చేసి మార్నింగ్ సెక్షన్కి సంబంధించిన కీని అయితే నేను ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఏమి యాడ్ స్కోర్ ఉంది లేకపోతే ఏదైనా బెనిఫిట్ ఉందా అనేది ఒకసారి దీంట్లో మనం చూసి తెలుసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి 63rd క్వశ్చన్కి వచ్చేసి 2 and 3 కూడా ఆన్సర్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా దీంట్లో పెద్దగా మార్పులు ఏమీ లేనట్టు చెప్పొచ్చు. అలాగే సేమ్ అదే రోజు ఆఫ్టర్నూన్ సెక్షన్కి సంబంధించిన పేపర్ని అయితే మనం ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకి క్లిక్ హియర్ అనేసి ఇచ్చిన ఇక్కడ బటన్ని మనం ప్రెస్ చేస్తే మనకి పేపర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఆఫ్టర్నూన్ సెక్షన్కి సంబంధించిన పేపర్ ఓపెన్ అయింది. మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ దీంట్లో మనకి పెద్దగానే చేంజెస్ అనేది కనిపించడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి 6th క్వశ్చన్ అనేది యాడ్ స్కోర్ అనేసి ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇక్కడ యాడ్ స్కోర్ అయితే పడుతుంది. అలాగే 15th and 16th క్వశ్చన్స్కి కూడా 15th దానికి 1 and 4 అనేది ఆన్సర్గా ఇవ్వడం జరిగింది. అలాగే 16th క్వశ్చన్కి వచ్చేసి 2 and 4 అనేది ఆన్సర్గా ఇవ్వడం అయితే జరిగింది. మనం రెండాట్లో ఏది పెట్టినా సరే మనకి రైట్ ఆన్సర్గా దాన్ని చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ 30th క్వశ్చన్కి కూడా యాడ్ స్కోర్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దానికి కూడా మనకి యాడ్ స్కోర్ పడుతుంది. అలాగే మనకి 116 అనే క్వశ్చన్కి కూడా 1 and 4 అనే ఆన్సర్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ 2nd మార్చ్ సెక్షన్ ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి మనకి భారీ ఎత్తున కరెక్షన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే మనం 3rd మార్చ్కి సంబంధించిన సోషల్ స్టడీస్ పేపర్ అయితే ఒకసారి చూద్దాం. అండ్ మనకి ఇక్కడ పేపర్ అయితే ఓపెన్ అయింది. అండ్ దీంట్లో మనం చూసుకున్నట్టయితే కనుక ఈ మార్నింగ్ సెషన్ పేపర్ వచ్చేసి మనకి దీంట్లో ఏది కూడా యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం అయితే జరగలేదు. అలాగే 106 అనే క్వశ్చన్కి మాత్రం 3 and 4ని ఆన్సర్గా అయితే మనకి ఇవ్వడం జరిగింది. మనం 3 ఆప్షన్ పెట్టినా 4 ఆప్షన్ పెట్టినా సరే దాన్ని మనకి కరెక్ట్ ఆప్షన్గా దాన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు దాన్ని. అలాగే మనకి 108లో 2 and 3ని కూడా ఆన్సర్గా ఇవ్వడం జరిగిందన్నమాట. ఇంకా దీంట్లో అయితే పెద్దగా భారీగా చేంజెస్ అయితే ఏమీ ఉన్నట్టు తెలియట్లేదు మనకి. అలాగా మనకి డే వైజ్గా చూసుకుంటే మనకి అన్నీ కూడా క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకుని ఇలాగ మెయిన్ ఫైనల్ కీని చూసుకుంటే మనకి మన క్వశ్చన్ పేపర్కి సంబంధించి మనకి ఫైనల్ కీకి సంబంధించి మనకి రిజల్ట్ అనేది ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. అలాగే మార్చ్ 4కి సంబంధించిన సోషల్ పేపర్ని మనం క్లిక్ చేసి ఒకసారి చూద్దాం. అలాగే ఈ సెషన్కి వచ్చేసి కరెక్షన్స్ అయితే పెద్దగా ఏమీ లేవు. అసలు ఒక కరెక్షన్ కూడా ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపించడం లేదు. సో అలాగే మీరు మెయిన్ ఆన్సర్ షీట్ని అలాగే మాస్టర్ క్వశ్చన్ పేపర్ని అలాగే మాస్టర్ ఫైనల్ కీని ఈ రెండింటిని కూడా కన్సిడర్ చేసుకుని మీరు ఇలా ర్యాండమ్గా చెక్ చేసుకున్నట్టయితే కనుక మనకి ఫైనల్ రిజల్ట్ అనేది
మనకి ఆల్మోస్ట్ సిమిలర్ ఫైనల్ రిజల్ట్ అనేది మనకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి డేస్ వైజ్గా మనకి ఏ డేట్లో ఎగ్జామ్ జరిగింది అన్నది మనం ఒకసారి తీసుకుని ఆ డేట్లో మార్నింగ్ సెషన్ జరిగిందా ఆఫ్టర్నూన్ సెషన్ జరిగిందా అన్నది చూసుకుని దానికి సంబంధించిన మెయిన్ కీని ఫైనల్ కీని అలాగే క్వశ్చన్ పేపర్ని ఈ రెండింటిని కూడా డౌన్లోడ్ చేసుకుని పక్కన పెట్టుకుని టాలీ చేసుకుంటే మనకి ఫైనల్ రిజల్ట్ అనేది యాక్యురేట్గా తెలియడం అయితే జరుగుతుంది. మన ఎస్జిటి లాంగ్వేజ్ని చూస్ చేసుకుని మనం అక్కడ క్లిక్ హియర్ అనేసి ఉన్న దాని దగ్గర నొక్కితే మనకి ఆన్సర్ షీట్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఫైనల్ రిజల్ట్ అనేది. సో దాన్ని బట్టి మనం యాక్యురేట్గా మనం దాన్ని చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి రేపు ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దాన్ని బట్టి మనకి ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఈ ఏపీ టెట్ రిజల్ట్ అనేది 14th అసలు విడుదల చేస్తారు రిజల్ట్ అని చెప్పడం అయితే జరిగింది. కానీ దాన్ని అలా పోస్ట్పోన్ చేస్తూ రేపు అంటే 18th రిజల్ట్ వస్తుంది అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అది మనకి ఇంకా పోస్ట్పోన్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని బట్టి మనం ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంది. దాన్ని రిజల్ట్ రాగానే నేను మన ఛానల్లో దాన్ని వెంటనే అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టిన వీడియో వెంటనే మీకు వస్తుంది. అలాగే నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు దాన్ని చెక్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.